క్రీస్తునామములో మీ అందరికీ శుభవందనాలు. పిల్లలు బాగున్నారా? దేవుని మహాకృపను బట్టి ఇంతకాలం మనం సజీవంగా ఉండడానికి దేవుడు చూపించారు. మరి ఈ పరిశుద్ధ దినములో ఉదయకాల సమయంలో ఈ లైవ్ ద్వారా ఆరాధన పాల్గొనడానికి దేవాది దేవుడు మనకి ఇచ్చినటువంటి మంచి సమయాన్ని బట్టి దేవుడికి చూపిస్తున్నాను. ప్రార్థన చేసుకుని మరి ఆరాధన ప్రారంభించుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు, స్తోత్రాలు. ఆయన గడిచిన కాలం అంతా మీ రెక్కల చాటు మమ్మల్ని భద్రపరిచి ఈ పరిశుద్ధ దినముల ఉదయకాల సమయంలో సజీవులుగా మమ్మల్ని ఇచ్చిన దేవుడానికి వందనాలు తండ్రి. మీరు మా పట్ల చేసిన మేలు కొరకు, ఉపకారముల కొరకు, ఆశ్చర్యకారముల కొరకు లెక్కలేని వందనాలు, స్తోత్రాలు. ఆయన ఈ ఉదయకాల సమయంలో మీ నామం చేత ఈ లైవ్ ద్వారా ఆరాధన ప్రారంభిస్తుండగా పరిశుద్ధాత్మ దేవుడా, మీ సన్నిధి మాతో ఉంచండి. మీరు మాతో ఉండండి. పాఠంలో తోడుగా ఉండండి, వాక్యంలో తోడుగా ఉండండి, ఆరాధనలో తోడుగా ఉండండి. కూడిక అంతట్లో మీరే తోడుగా ఉండండి ప్రభా. ఆదరించినంత వరకు మీ ఆత్మ ద్వారా నడిపించండి. ఈ బిడ్డల అనేకులు ప్రభా ఈ లైవ్లో పాల్గొని ఈ ఆరాధనలో పాల్గొని ఆరాధించి స్తుతించి కనపరిచే భాగ్యం దయచేయమని తండ్రి మీ సన్నిధి మాకు తోడుగా ఉంచుకోండి. యేసు నామములో వేడుతున్నాను తండ్రి, ఆమేన్. మరొకసారి మీ అందరికి వందనాలు. మరొక పాట పాడుకుని ప్రభుత్వం పడుతుందాం. స్తుతి పాత్రుడా, స్తోత్రాలుడా, స్తుతులందుకో పూజార్హుడా. స్తుతి పాత్రుడా, స్తోత్రాలుడా, స్తుతులందుకో పూజార్హుడా. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు నా ప్రభు. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు నా ప్రభు. స్తుతి పాత్రుడా, స్తోత్రార్హుడా, స్తుతులందుకో పూజార్హుడా. స్తుతి పాత్రుడా, నా శత్రువులు నన్ను తరుముచుండగా నాయాత్మ నాలో కృంగెనే ప్రభు. నా శత్రువులు నన్ను తరుముచుండగా నాయాత్మ నాలో కృంగెనే ప్రభు. నా మనసు నీ వైపు త్రిప్పిన వెంటనే శత్రువుల చేతి నుండి విడిపించినావు, కాపాడినావు. నా మనసు నీ వైపు త్రిప్పిన వెంటనే శత్రువుల చేతి నుండి విడిపించినావు, కాపాడినావు. స్తుతి పాత్రుడా, స్తోత్రాలుడా, స్తుతులందుకో పూజార్హుడా. స్తుతి పాత్రుడా, నా ప్రాణ స్నేహితులు నన్ను చూచి దూరాన నిలిచేరు నా ప్రభు. నా ప్రాణ స్నేహితులు నన్ను చూచి దూరాన నిలిచేరు నా ప్రభు. నీ వాక్య ధ్యానమే నా త్రోవకు వెలుగై నన్ను నిల్పెను నీ సన్నిధిలో, నీ సంగములో. నీ వాక్య ధ్యానమే నా త్రోవకు వెలుగై నన్ను నిల్పెను నీ సన్నిధిలో, నీ సంగములో. స్తుతి పాత్రుడా, స్తోత్రార్హుడా, స్తుతులందుకో పూజార్హుడా. స్తుతి పాత్రుడా. హల్లెలూయా. మరికొన్ని పాటలు పాడి ప్రభునామాన్ని మహిమపరచుకుందాం.
మరొక పాట పాడదాం. పాట పాడుతూ దేవుని నామాన్ని మహిమ. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని, నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. పాపాలను క్షమించే శక్తి కలిగినది యేసయ్య నామం, పాపిని పవిత్రపరచే శక్తి కలిగినది యేసయ్య నామం. పాపాలను క్షమించే శక్తి కలిగినది యేసయ్య నామం, పాపిని క్షమించగలిగే శక్తి కలిగినది యేసయ్య నామం. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని, నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. రోగిని స్వస్థతనిచ్చే శక్తి కలిగినది యేసయ్య నామం, మనసుకు నెమ్మదినిచ్చే శక్తి కలిగినది యేసయ్య నామం. రోగికి స్వస్థతనిచ్చే శక్తి కలిగినది యేసయ్య నామం, మనసుకు నెమ్మదినిచ్చే శక్తి కలిగినది యేసయ్య నామం. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. దురాత్మలను పారద్రోలే శక్తి కలిగినది యేసయ్య నామం, దుఃఖితులను ఆదరించే శక్తి కలిగినది యేసయ్య నామం. దురాత్మలను పారద్రోలే శక్తి కలిగినది యేసయ్య నామం, దుఃఖితులను ఆదరించే శక్తి కలిగినది యేసయ్య నామం. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని, నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. సృష్టిని శాసించగలిగిన శక్తి కలిగినది యేసయ్య నామం, పుట్టులను లేపగలిగిన శక్తి కలిగినది యేసయ్య నామం. సృష్టిని శాసించగలిగిన శక్తి కలిగినది యేసయ్య నామం, పుట్టులను లేపగలిగిన శక్తి కలిగినది యేసయ్య నామం. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని, నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. హల్లెలూయా. కీర్తన అయ్యగారు పక్కన వచ్చాను. 123వ కీర్తన చదువుతున్నాను. ఆకాశమందు ఆసీనుడైన వాడ, నీ తట్టు నా కనులెత్తుచున్నాను. దాసుల కన్నులు తమ యజమానుని చేతి తట్టును, దాసి కన్నులు తన యజమానురాలి చేతి తట్టును చూచినట్టు మన దేవుడైన యెహోవా మనల్ని కరుణించే వరకు మన కన్నులు ఆయన తట్టు చూచుచున్నవి.
యెహోవా, మేము అధిక తిరస్కారము పాలైతిమి. అహంకారుల నిందయు గర్విష్ఠుల తిరస్కారము మా మీదకి అధికముగా వచ్చింది. మమ్మల్ని కరుణింపుము, మమ్మల్ని కరుణింపు. దేవుడి వాక్యం గురించినాక పరిశుద్ధ 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 ప్రభువా, వరదూతలైన నిన్ వర్ణింపగలరా? వరదూతలైన నిన్ వరదూతలైన నిన్ వరదూతలైన నిన్ వర్ణింపగలరా? పరిశుద్ధ జనమూఢ పరమాత్మరూపుడ, పరిశుద్ధ జనమూఢ పరమాత్మరూపుడ, నిరుపమ బలబుద్ధి నీతి ప్రభావం, నిరుపమ బలబుద్ధి, నిరుపమ బలబుద్ధి, నిరుపమ బలబుద్ధి నీతి ప్రభావం. పరిశుద్ధ తనయుడ నరరూపధారుడ, పరిశుద్ధ తనయుడ నరరూపధారుడ, నరులను రక్షించు కరుణాసముద్ర, నరులను రక్షించు, నరులను రక్షించు, నరులను రక్షించు కరుణాసముద్ర. పరిశుద్ధ మగునాత్మ వరములిడునాత్మ, పరిశుద్ధ మగునాత్మ వరములిడునాత్మ, పరమానంద ప్రేమ భక్తులకిడుమా, పరమానంద ప్రేమ, పరమానంద ప్రేమ, పరమానంద ప్రేమ భక్తులకిడుమా. జనక కుమారాత్మ పరమేక దేవా, జనక కుమారాత్మ లను నేక దేవా, ఘన మహిమ చేయును ఘనరా నిత్యముగా, ఘన మహిమ చేయును, ఘన మహిమ చేయును, ఘన మహిమ చేయును ఘనరా నిత్యముగా. పరిశుద్ధ 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 ప్రభువా, వరదూతలైన నిన్ వర్ణింపగలరా? ఆరాధన. ఆరాధన చేసుకుందాం. దేవుని ఆరాధన చేద్దాం. నాతో పాటు ఏకీభవించండి.
మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. యేసయ్యా 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 మేలు చేయక నేను ఉండలేనయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నేను ఉండలేనయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. నిన్ను నమ్మినట్లు నేను వేరే మరిని నమ్మలేనయ్యా. నీకు నాకు మధ్య దూరం తొలగించావు వదిలిండలేక. నిన్ను నమ్మినట్లు నేను వేరే మరిని నమ్మలేనయ్యా. నీకు నాకు మధ్య దూరం తొలగించావు వదిలిండలేక. నా ఆనందం కోరేవాడా, నా ఆశలు తీర్చేవాడా. నా ఆనందం కోరేవాడా, నా ఆశలు తీర్చేవాడా. నిజమైన ధన్యత నాది, క్రియలున్న ప్రేమే నీది. యేసయ్యా 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 యేసయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. ఎండిన ఎముకలన్నీయు నాలో నశించేయుమయ్యా. ఎండిన ఎముకలన్నీయు తిరిగి జీవింపజేయుమయ్యా. జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయ్యా. జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయ్యా. ఆత్మీయ వరములతో నన్ను అభిషేకం చేయుమయ్యా. ఆత్మీయ వరములతో నన్ను అభిషేకం చేయుమయ్యా. జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయ్యా. జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయ్యా. జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయ్యా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రార్థన చేసుకుందామండి.
ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధులైన మా దేవ, మీ ఘనమైన నామానికి కోట్లాది వందనాలు, స్తోత్రాలైనా. ఎంతవరకు మీ సన్నిధి మాకు తోడుగా ఉంచారు, వందనాలు. పాటలలో తోడుగున్నారు, వందనాలు. ఆరాధనలో తోడుగున్నారు, వందనాలు. నాయన, ఈ సమయంలో మీ మాటల కొరకు మేము ఎదురు చూస్తున్నాం తండ్రి. మీరు మాట్లాడితే మేము బ్రతుకుతాం. మీరు మాట్లాడితే మాకు బలము, మాకు ఆదరణ, మాకు ధైర్యము, మాకు విడుదల, మాకు వెలుగు తండ్రి, మాకు స్వస్థతనైనా. మీ వాక్కు ద్వారా మాతో మాట్లాడండి. ఆశగన్న ప్రాణాన్ని తృప్తిపరుస్తానన్నావు తండ్రి. ఆశతో నీ వైపు చూస్తున్నాం. ఇశ్రాయేలు, యెహోవా మీద ఆశ పెట్టుకో, యెహోవా యొక్క కృప దొరుకునని నీ వాక్యం సెలవిస్తుంది. దేవా, నీ వాక్యం వెల్లడి అగుట తోడనే వెలుగు కలుగుతుందని నీ వాక్యంలో రాయబడి ఉంది నాయన. యేసయ్య, మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన జీవించరని మీరు చెప్పారు. మీ మాటలే మమ్మల్ని జీవింపజేసేవి. మీ మాటలే మా బాధలు మాకు నెమ్మది కలిగించేవి నాయన. ఆదరణ లేని సమయంలో, ఆనందం లేని సమయంలో, నెమ్మది లేని సమయంలో నీ మాటలు మాకు ఆనందాన్ని, నెమ్మదిని, ఆదరణని ఇచ్చేవి కనుక ప్రభువా, ఉదయకాల సమయంలో నీ వాక్కు ద్వారా మా అందరితో మీరు మాట్లాడి మహిమ పొందమని యేసు నామములో వేడుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు నామములో మీ అందరికీ వందనాలండి. పరిశుద్ధ గ్రంథంలో నుండి లూకా శుభవార్త 12వ అధ్యాయము 35వ వచనము నుండి చదువుతున్నాను. లూకా శుభవార్త 12వ అధ్యాయము 35వ వచనము నుండి గమనించినట్లయితే, మీ నడుములు కట్టుకొని ఉండుడి, మీ దీపములు వెలుగుచుండనీయుడి. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకములో శరీరధారిగా ఉన్న దినాల్లో ఎన్నో విషయాలు ఆయన బోధించారు. ఉపమాన రీతిగా బోధించారు. పరలోక రాజ్యాల గురించి బోధించారు. అనేక విషయాలు ప్రభువారు ఈ లోకంలో ఉండగా ఆయన బోధించారు. ఆయనను బోధకుడా అని పిలిచారు, సద్బోధకుడా అని పిలిచారు. ఆయన అనేక విషయాలు బోధించాడు. ఇక్కడ కూడా ఏమని సెలవిస్తున్నాడంటే, ఆయన మీ నడుములు కట్టుకొని ఉండుడి, మీ దీపములు వెలుగుచుండనీయుడి. ఈ రెండవ మాటని మనము గమనించినట్లయితే, మీ దీపములు వెలుగుచుండనీయుడి. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము. దేవుడు నేలమట్టితో నరుని నిర్మించి వారి నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ అయినని ఆదికాండం 2వ అధ్యాయము 7వ వచనంలో రాయబడి ఉంది. మట్టిని తీసుకుని ఆయన నరుని నిర్మించాడు. తన ఊపిరిని ఊదాడు ఆ మట్టిలోనికి. ఆ మట్టి బొమ్మలోనికి ఊపిరిని ఊదినప్పుడు నరుడు జీవాత్మాయను. మానవుడు శరీరాన్ని కలిగి ఉన్నాడు, ప్రాణమును కలిగి ఉన్నాడు, ఆత్మను కలిగి ఉన్నాడు. శరీరం గురించి చెప్పలేదు కానీ, ప్రాణం గురించి చెప్పలేదు కానీ, ఆత్మల గురించి చెప్పిన మాట ఏమిటంటే, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము. అయితే ప్రతి మనిషిలో కూడా ఆత్మ ఉంది. ప్రతి మనిషిలో కూడా ఆ ఆత్మ అనే దీపం ఉంది. అయితే ఆ దీపము వెలుగుచూ ఉండాలంట. దీపం ఎప్పుడైతే వెలుగుతుందో అది అనేకులకు వెలుగునిస్తుంది. నా బాల్యకాలంలో నేను చదువుకునే దినాల్లో కరెంట్ లేదండి. అప్పుడు మేము దీపం బుడ్డి వెలుతురులో చదువుకున్నాం. కిరోసిన్ పోసి ఆ బుడ్డి ఉండేది, దీపం బుడ్డి. తర్వాత లాంతర్ అనేది ఉండేది. ఆ దీపం బుడ్డి కాంతిలో, ఆ లాంతర కాంతిలో చదువుకునేవాడు. తర్వాత కరెంట్ వచ్చింది. మరి చిన్న దీపాలు, చిన్న వెలుగు, ఆ కొంచెం వెలుగులోనే చదువుకున్నాం. ఇప్పుడు చాలా మంచి వెలుగు వచ్చేసింది, మంచి లైటింగ్ వచ్చేసింది. మరి యేసుక్రీస్తు ప్రభు వారు అన్నారు, నేను ఈ లోకానికి వెలుగునై ఉన్నానన్నారు. ఆయనే కాదు వెలుగు, ఆయన బిడ్డలమైన మనల్ని కూడా అన్నాడు, మీరు లోకానికి వెలుగై ఉన్నారు. ఈరోజు ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువుని కలిగి ఉన్నారో, ఈరోజు ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువుని రక్షకునిగా అంగీకరించారో,
ఎవరైతే దేవుని ఆత్మను కలిగి ఉన్నారో వారందరి గురించి ప్రభు చెప్పింది ఏంటంటే, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. ఒకప్పుడు చీకట్లో ఉన్న మనలను, అంధకారంలో ఉన్న మనలను యేసు ప్రభు వారు నిజమైన వెలుగుగా ఈ లోకానికి వచ్చి, యోహాను సువార్తలో రాయబడినట్లుగా నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనిషిని వెలిగించుచుండెను. లోకములోనికి వచ్చింది 2020 సంవత్సరాల క్రితం. లోకములో వెలుగుగా ఆయన ప్రకాశించాడు. ఆయన వెలుగుగా ఈ లోకములో ఉన్నాడు. ఆయన అనేక విషయాలు బోధించాడు. దేవుని యొక్క వాక్యాన్ని మనం గమనించినప్పుడు, వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగినని వాక్యంలో రాయబడం. ఎవరైతే ఆయన తట్టు చూస్తారో వారికి వెలుగు కలుగుతుందంట. ఎందుకంటే ఆయన నిజమైన వెలుగు. నిజమైన వెలుగైనటువంటి ప్రభు లోకంలోనికి వచ్చి అనేకులను వెలిగించాడు. ఈ మాటలు వినిచున్నటువంటి నీవు వెలిగించబడిన వ్యక్తివైతే, రక్షించబడిన వ్యక్తివైతే, మారు మనసు పొందిన వ్యక్తివైతే, రక్షణ అనుభవం కలిగిన వ్యక్తివైతే, నీ దీపం ఎప్పుడూ కూడా వెలుగుతూనే ఉండాలి. నీ దీపం ఆరిపోవడానికి వీల్లేదు. మనం ఇప్పుడు కరెంటుకి అలవాటు పడిపోయాం, విద్యుత్కి అలవాటు పడిపోయాం. కొంతసేపు కరెంటు పోయిందనుకోండి, ఎంత బాధపడిపోతామో. అయ్యో కరెంటు పోయింది, ఇంట్లో ఉండలేం, బయటకు వచ్చి కూర్చుంటాం. చీకట్లో ఏ పని చేయలేం, చీకట్లో ఏమీ తినలేం, చీకట్లో ఏది కనుగొనలేం. కరెంటు పోతే బ్రతకలేని పరిస్థితికి మానవుడు వచ్చేసాడు. మరి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ఏమిటంటే, మీ దీపాలు వెలుగుతూ ఉండాలి. మీ లోపల ఉన్నటువంటి ఆత్మ దీపము ఎప్పుడు కూడా వెలుగుతూ ఉండాలి, అది ఆరిపోవడానికి వీల్లేదు. 10 మంది కన్యకలు పెళ్లి కుమారుని ఎదుర్కోవడానికి బయలుదేరి వెళ్ళారు. పెళ్లి కుమారుడు రావటం ఆలస్యమైంది. వారందరూ కూడా కునికి నిద్రపోయారు. అందరూ కునికి నిద్రపోతున్న సమయంలో మధ్యరాత్రి వేళ ఒక కేక వినబడింది. ఇదిగో పెళ్లి కుమారుడు, అతనిని ఎదుర్కొని రండి అని కేక వినబడింది. ఎప్పుడైతే పెళ్లి కుమారుడు వచ్చాడో అతన్ని ఎదుర్కొంటానికి రండి అని కేక వినబడిందో, నిద్రపోతున్నటువంటి 10 మంది కన్యకలు లేచారు. వారి దివిటీలను చక్కపరచుకోవడం ప్రారంభించారు. అయితే ఆ 10 మందిలో 2 కేటగిరీలు ఉన్నారు: బుద్ధి గల కన్యకలు, బుద్ధి లేని కన్యకలు. 10 మంది కూడా దివిటీలను చక్కబెట్టుకుంటున్నారు. జరిగిన విషయం ఏమిటయ్యా అంటే, బుద్ధి గల కన్యకల యొక్క దివిటీలు వెలుగుతూ ఉన్నాయి, బుద్ధి లేని కన్యకల యొక్క దివిటీలు ఆరిపోతూ ఉన్నాయి. ఈ వాక్యం వినుచున్నటువంటి నీవు బుద్ధిగల కన్యకగా ఉన్నావా, బుద్ధి లేని కన్యకగా ఉన్నావా? నీ ఆత్మదీపం వెలుగుతూ ఉందా, ఆరిపోతుందా? దేవుని వాక్యం లేకపోతే, ప్రార్థన లేకపోతే, దేవుని సన్నిధి లేకపోతే, దేవుని సహవాసం లేకపోతే ఆరిపోతాయి. ఆత్మలో చల్లారిపోతాం, ఆత్మలో దిగజారిపోతాం. సాతాను వేసిన ఎత్తుగడ, సాతాను వేసిన పన్నాగం ఏమిటంటే, ఈ కరోనా వైరస్ అనే దాన్ని ఒకదాన్ని తీసుకొచ్చి మనుషుల్ని దేవుని సన్నిధికి, దేవునికి, మందిరాలకి దూరం చేశాడు. ఎప్పుడైతే దేవుని సన్నిధికి దూరం అయిపోతామో, మందిరానికి దూరం అయిపోతామో, వాక్యానికి దూరం అయిపోతామో, దీపం మారిపోద్ది. చెప్పాను కదండి, నా బాల్యకాలంలో చదువుకునే దినాల్లో నేను దీపపు వెలుతురులో చదువుకున్నానని. ప్రతిరోజు సాయంత్రం మా డ్యూటీ ఏమిటంటే, ఆ బుడ్డిలో కిరోసిన్ ఉందా లేదో చూసుకోవటం, కిరోసిన్ తగ్గిపోతే కిరోసిన్ పోయటం, ఆ ఒత్తిని సరిచేయటం, ఆ చిమ్నీని శుభ్రం చేయటం, ఈ 3 పనులు చేసేవాళ్ళం. కిరోసిన్ పోసేవాళ్ళం, ఒత్తిని నలిపి సరి చేసేవాళ్ళం, చిమ్నీ శుభ్రం చేసేవాళ్ళం. ఈ 3 చేయకపోతే, కిరోసిన్ లేకపోతే దీపం వెలగదు, ఒత్తి లేకపోతే దీపం కాంతి రాదు, అలాగే చిమ్ని మసిపెట్టేస్తే, శుభ్రం లేకపోతే దాని యొక్క కాంతిని మనం చూడలేము. కనుక ప్రతి వ్యక్తి ప్రతి సాయంత్రం చేయవలసిన పని ఏమిటంటే, ఆ దినాల్లో దీపాన్ని కిరోసిన్తో నింపాలి, ఒత్తిని సరి చేసుకోవాలి, చిమ్ని తుడుచుకోవాలి. ఇప్పుడు ఇన్వర్టర్స్ వచ్చినాయి కదండి.
ఇన్వర్టర్స్ వచ్చినాయి కాబట్టి కరెంటు పోయినా కానీ ఫ్యాన్ తిరుగుతుంది, కరెంటు పోయినా కానీ లైట్ తిరుగుతుంది. కరెంటు పోయినట్టు తెలియదు, ఇన్వర్టర్స్ వచ్చి. మరి ఆ దినాల్లో ఇన్వర్టర్స్ ఆ దీపపు కాంతిలో చదువుకున్నటువంటి మేము ప్రతిరోజు సాయంత్రం మా డ్యూటీగా విధిగా తప్పనిసరిగా దాన్ని మేము గమనించేవాళ్ళం. లారీలు వెళ్తున్నప్పుడు ఆ సైడ్ ఒక బాక్స్ ఉండి దానిలో బ్యాటరీ ఉండేది, దాని మీద ఒక మాట రాసి ఉండేది, ప్రతిరోజు నన్ను గమనించము. మీరు ఎవరైనా గమనించారో లేదో కానీ, చదివారో లేదో కానీ నేను చదివాను. ఆ డ్రైవర్కి చెప్తుంది, ఆ బ్యాటరీ డ్రైవర్కి చెప్తుంది, సూచన ఇస్తుంది, నన్ను గమనించు, ప్రతిరోజు నన్ను గమనించు. ఆ బ్యాటరీ పాడైపోకుండా ఉండాలంటే దాంట్లో డిస్టిల్ వాటర్ పోయాలి, అది ఛార్జింగ్లో ఉండాలి, ఛార్జింగ్ అయిపోకూడదు, డిస్టిల్ వాటర్ తగ్గకూడదు. కొన్నిసార్లు ఇన్వర్టర్స్ ఉన్నటువంటి ఇళ్లలో బ్యాటరీలు పోతాయి. కారణం ఏంటంటే దాన్ని సరైనటువంటి మెయింటెనెన్స్ చేయనందువల్ల, దానిలో డిస్టిల్ వాటర్ పోయినందువల్ల, ఆ బ్యాటరీని పట్టించుకోనందువల్ల బ్యాటరీ పాడైపోతుంది, ఇన్వర్టర్ పనిచేయదు. ప్రతిరోజు నన్ను గమనించు అని బ్యాటరీ మీద వ్రాయబడిన మాట. ఈరోజు విశ్వాసి రక్షించబడిన నీవు ప్రతిరోజు నీవు గమనించుకుంటున్నావా? ప్రతిరోజు నీవు పరీక్షించుకుంటున్నావా, పరిశీలించుకుంటున్నావా? ఈరోజు నేను బైబిల్ చదివాను లేదా, ఈరోజు నేను ప్రార్థన చేశానా లేదా, ఈరోజు నేను దేవునితో సహవాసం చేశాను లేదా, ఈరోజు నేను దేవుని సన్నిధితో గడిపానా లేదా అని నువ్వు పరీక్షించుకుంటున్నావా? కొంతమంది మందిలో ఉన్నప్పుడు ప్రార్థన చేస్తారు, సంఘంలోకి వచ్చినప్పుడు మందిరంలోకి వచ్చినప్పుడు ప్రార్థన చేస్తారు, ఇళ్లలో ప్రార్థన చేయరు. మరికొంత బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే, కొంతమంది విశ్వాసులు బైబిల్ని తీసుకెళ్ళి చర్చిలో పెట్టేస్తారు. ఆదివారం వచ్చిన తర్వాత ఆ చర్చిలోకి వెళ్ళి ఆ బైబిల్ ఎక్కడ ఉందో తెచ్చుకుని బైబిల్ తీసుకుని ఆ వాక్యం చెప్పేది చూసి ఆరాధన అయిపోయిన తర్వాత ఆ బైబిల్ చర్చిలో పెట్టి వెళ్ళిపోతారు ఇంటికి. బైబిల్తో పని లేదు, ప్రార్థనతో పని లేదు, దేవునితో పని లేదు, దేవునితో సహవాసం లేదు. ఎలా వెలుగుతుంది దీపం? ఎలా ఆత్మలో నువ్వు వెలిగించబడతావు? ఎలా ఆత్మలో నువ్వు మండుతావు? రక్షణ పొందేశాను కదా, నేను ప్రార్థన చేయకపోయినా పర్వాలేదు, నేను వాక్యం చదవకపోయినా పర్వాలేదు, నేను సహవాసంలో దేవునితో సహవాసం లేకపోయినా పర్వాలేదు అని అనుకుంటున్నావేమో. అలాంటి స్థితిలో నువ్వు ఉన్నట్లయితే ఈరోజు నీకు ఒక హెచ్చరిక, నీ దీపము వెలుగుతూ ఉండాలి. దేవుడు నిన్ను వెలిగించాడు, దేవుడు నిన్ను రక్షించాడు, వెలిగించబడ్డావు, నీ మనోనేత్రం తెరవబడింది. దేవుడు నిన్ను చీకటిలో నుండి ఆశ్చర్యకరమైనటువంటి తన వెలుగులోనికి నిన్ను పిలుచుకున్నాడు. ఆశ్చర్యమైన నీ వెలుగులోనికి మమ్ము పిలచి వెలిగించితివే, నీ గుణాతిశయములు ధరనే ప్రచురింప ఏర్పరచుకుంటివే. ఆశ్చర్యమైన నీ వెలుగులోనికి మమ్ము పిలచి వెలిగించితివే, నీ గుణాతిశయములు ధరనే ప్రచురింప ఏర్పరచుకుంటివే. ఆరాధనా 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 నా యేసు ప్రభునాకే, ప్రియ యేసు ప్రభునాకే, నా యేసు ప్రభునాకే, ప్రియ యేసు ప్రభునాకే. ఆశ్చర్యకరమైనటువంటి తన వెలుగులోనికి పిలిచినటువంటి ప్రభు ఒక పర్పస్తో, ఒక ఉద్దేశంతో ఆయన పిలిచాడు, ఆయన వెలిగించాడు. ఏమిటా పర్పస్ అంటే, ఏమిటా ఉద్దేశం అంటే, ఆయన గుణాతిశయములను ప్రచురము చేయాలి. దోషకుడుగా, హింసకుడుగా, హానికరుడుగా, దేవునికి విరోధంగా దేవుని బిడ్డలను హింసిస్తూ జీవిస్తున్న సౌలును దేవుడు దర్శించి దేవుడు వెలిగించాడు.
ఎందుకు దేవుడు వెలిగించాడంటే, ఎందుకు దేవుడు సౌలును ఏర్పరచుకున్నాడంటే, నా నామము నిమిత్తం ఇతడు అనేకుల ఎదుట నిలబడాలి, రాజుల ఎదుట నిలబడాలి, అధికారుల ఎదుట నిలబడాలి, నా నామాన్ని భరించడానికి ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనం అని చెప్పాడు ఆయన. దెర్ ఇస్ ఎ పర్పస్. దేవునికి ఒక ప్రణాళిక ఉంది, ఒక ప్లాన్ ఉంది. ప్లాన్ అండ్ పర్పస్, ఒక ప్రణాళిక, ఒక ఉద్దేశం ఉంది. దేవుడు నిన్ను రక్షించుకోవడంలో ఒక ప్రణాళిక ఉంది ఆయనకి, ఒక ఉద్దేశం ఉంది ఆయనకి. దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క ఉద్దేశం నీ జీవితంలో నెరవేర్చబడాలి. సౌలును దేవుడు రక్షించడంలో ఒక ఉద్దేశం ఉంది, ఒక ప్రణాళిక ఉంది. ఇతడు నా నామము నిమిత్తం శ్రమను అనుభవించాలి, ఇతడు నాకు సాక్షిగా ఉండాలి, రాజుల ఎదుటికి వెళ్ళాలి, అధికారుల ఎదుటికి వెళ్ళాలి, నా నామాన్ని ప్రకటించాలి. ఈరోజు రక్షించబడిన విశ్వాసి, నువ్వు ఏదో ప్రార్థన చేసుకుని దేవానికి స్తోత్రం అని చెప్పి సమయాన్ని గడిపేయడం కాదు. నువ్వు రక్షించబడింది అనేకులను రక్షించడానికి, నువ్వు వెలిగించబడింది అనేకులను వెలిగించడానికి. పూర్వకాలం ఎవరైనా ఒక ఇంట్లో పొయ్యి ముట్టిస్తే ఆ పక్కోళ్ళు వచ్చి ఈ ఇంట్లో ఉన్న నిప్పు తీసుకెళ్ళి వాళ్ళు వెలిగించుకునేవాడు. చాలామంది ఒక ఇంటి దగ్గర నుంచి నిప్పు తీసుకుని వెళ్ళి వాళ్ళ ఇళ్లలో పొయ్యి అంటించుకునేవాడు. నిప్పు కూడా అరువు తీసుకునేవాడు, ఉప్పు అరువు తీసుకున్నట్టు, పప్పు అరువు తీసుకున్నట్టు నిప్పు కూడా అరువు తీసుకునేవాడు. ఒక ఇంటి దగ్గర నుంచి తీసుకుని వెళ్ళేవాడు, సిగ్గుపడేవాడు కాదు. ఈరోజు రక్షించబడిన నీవు, వెలిగించబడిన నీవు, నీలో ఉన్న వెలుగును ఇతరులకు అందిస్తున్నావా? అసలు నీ దీపం వెలుగుతుందా? నువ్వు వెలిగించబడుతున్నావా? ఆ 10 మంది కన్యకలు తమ దివిటీలను చక్కబరుచుకుంటున్న సందర్భంలోకి మనం వద్దాం. అందరూ దివిటీలు చక్కబరుచుకుంటున్నారు, కానీ బుద్ధిగల కన్యకల యొక్క దివిటీలు మాత్రం వెలుగుతా ఉన్నాయి. బుద్ధి లేని కన్యకల యొక్క దివిటీలు ఆరిపోతున్నాయి. కారణము, వారు తమతో కూడా నూనె తీసుకెళ్లారు. వారు సిద్ధపడ్డారు. ఇలాగ నూనె అయిపోయే పరిస్థితి వస్తుంది, దివిటి ఆరిపోయే పరిస్థితి వస్తుంది. కనుక మనతో పాటు స్పేర్గా, మనతో పాటు మనం అధికముగా నూనెను తీసుకుని వెళ్ళాలి. ఎప్పుడైతే దీపం ఆరిపోయే పరిస్థితి వస్తుందో అప్పుడు నూనె పోసుకోవాలనేటువంటి బుద్ధి కలిగిన వారుగా ఉన్నారు. వారు తమతో కూడా నూనెను తీసుకుని వెళ్ళారు. వారి డ్యూటీలు ఆరిపోతున్న సమయంలో నూనె పోస్తే వారి డ్యూటీలు వెలిగినాయి. మరి బుద్ధి లేని కన్యకల పరిస్థితి ఏంటి? వారికి సిద్ధపాటు లేదు, వారితో పాటు నూనె తీసుకుని వెళ్ళలేదు, కనుక వారి డ్యూటీలు ఆరిపోతున్నాయి. ఈ దినాల్లో అనేక మంది డ్యూటీలు ఆరిపోతున్నాయి, అనేక మంది ఆత్మలు చలారిపోతున్నాయి, ప్రార్థనలో దిగజారిపోతున్నారు, ఆత్మీయతలో దిగజారిపోతున్నారు, చల్లారిపోతున్నారు, దేవుని మర్చిపోతున్నారు, దేవుని సన్నిధిని మర్చిపోతున్నారు, ఆదివారాలు మర్చిపోతున్నారు, నిర్లక్ష్యముగా బ్రతుకుతున్నారు, నిర్భయముగా బ్రతుకుతున్నారు, దేవుని పట్ల ఆసక్తి లేనటువంటి వారుగా, దేవుని కొరకు తృష్ణ లేని వారుగా బ్రతుకుతున్నారు. గౌరవ కుమారులు చెప్పారు, తుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్టు, దేవా నీ కొరకు నా ప్రాణం ఆశపడుతుంది, నా ప్రాణం నీ కొరకు ఆశపడుతుందని చెప్పగలిగారు. వారు తృష్ణ కలిగి ఉన్నారు, ఆశ కలిగి ఉన్నారు. 84వ కీర్తనలో గౌరవ కుమారులు చెప్పారు, యెహోవా మందిరావరణములను చూడవలనని నా ప్రాణం ఎంతో ఆశపడుతున్నది. నా హృదయం ఎంతో జీవము గల దేవుని దర్శింపానందముతో కేకలేయుచున్నది. నా హృదయం ఎంతో జీవము గల దేవుని దర్శింపానందముతో కేకలేయుచున్నది. నా దేహమెంతో నీకై ఆశించే, నా దేహమెంతో నీకై ఆశించే, శాశ్వత కృపను నేతాలంచగా, శాశ్వత కృపను నేతాలంచగా, కానుకానైతిని నీ సన్నిధిలో, కానుకానైతిని నీ సన్నిధిలో. నా హృదయమెంతో జీవము గల దేవుని దర్శింపానందముతో కేకలేచున్నది. హల్లెలూయా.
కౌరవ కుమారులు జీవము గల దేవుని దర్శించుటకు ఆ హృదయం ఆనందముతో కేకలు వేస్తుంది. సొమ్మసిల్లిపోతుంది, తృష్ణగొట్టుంది, ఆశ కొని ఉంది. చాలా విచారము, నాకు చాలా బాధ కలిగిస్తున్న పరిస్థితి ఏంటి అంటే, సంఘాలు చూసినప్పుడు, విశ్వాసాలు చూసినప్పుడు అనేకుల్లో ఆశ చల్లారిపోయింది. నేను ఐదుపురం వెళ్ళినప్పుడు చెప్పాను, దేవుడు మందిరం ఇచ్చాడు, ఈ మందిరంలో మీరు ప్రార్థన చేసుకోండి. మీకు ఎప్పుడు అనుకూలత వస్తే, మీకు ఎప్పుడు సమయం కుదిరితే ఆ సమయంలో మీరు వెళ్ళి ప్రార్థన చేసుకోండి. మందిరాలు లేక ఎంతోమంది బాధపడుతున్నారు. మందిరాలు లేవు ఆరాధించుకోవడానికి. దేవుడు మందిరాలు ఇచ్చాడు, చక్కని మందిరాలు ఇచ్చాడు. ఒక సామెత ఉంది, ఉన్నోడు తెల్లగా ఏడ్చాడంట, లేనోడు లేక ఏడ్చాడు. మందిరాలు లేక ఏడ్చేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. మందిరాలు ఉండి కూడా ఆరాధించకుండా, మందిరాలకు వెళ్లకుండా నిర్లక్ష్యంగా ఉండేవారు ఎంతోమంది ఉన్నారు. నీ సమయాన్ని నువ్వు ఎలా ఉపయోగిస్తున్నావు? దేవుడి నీకు ఇచ్చిన ఆవిష్కారం, దేవుడి నీకు ఇచ్చిన సమయాన్ని దేవుడు లెక్క అడుగుతాడు. దేవుడు లెక్క ఎంతోమంది లోకాన్ని విడిచిపెట్టిపోయారు. నువ్వు నేను మనం సజీవంగా ఉన్నామంటే అది దేవుడి కృప. వీళ్ళరా గమనించండి, బుద్ధి లేని కన్యకల యొక్క దివిటీలు ఆరిపోతున్నప్పుడు వారు బుద్ధి గల కన్యకల దగ్గరికి వెళ్ళారు. అమ్మా, మీ నూనెలో కొంచెం మాకు ఇవ్వండి, మా దివిటీలు ఆరిపోతుంది. మాకు కొంచెం ఎరువు కావాలి, మాకు కొంచెం సహాయం కావాలి, మాకు కొంచెం నూనె కావాలి, మా దివిటీలు ఆరిపోతుంది. నువ్వు ఆత్మలో చల్లారిపోతున్నప్పుడు, దిగజారిపోతున్నప్పుడు, బలహీనమైపోతున్నప్పుడు సహాయం తీసుకోవాలి. దైవజనులు కీర్తిశేషులు యశ్వదరావు గారు ఈ భూమి మీద బ్రతుకున్నప్పుడు వారు ఎప్పుడైనా ప్రార్థన చేసుకోవాలని ఆశ కలిగితే వెంటనే నా దగ్గరకు వచ్చేవారు. అయ్యా, మనిద్దరం కలిసి ప్రార్థన చేద్దామనేవారు. ఇద్దరం మందిరంలో మోకరించేవారు, ప్రార్థన చేసేవారు. నాకు ప్రార్థన చేసుకోవాలని ఆశ కలిగితే నేను దైవజనులు యశ్వదరావు గారి దగ్గరికి వెళ్ళేవాడిని. అయ్యా, మనిద్దరం కలిసి ప్రార్థన చేద్దామని చెప్పేవాళ్ళం. ఇద్దరం మోకరించేవాళ్ళం, హృదయాలు కుమ్మరించుకునేవాళ్ళం, ప్రార్థన చేసేవాళ్ళం. నాకు ఏదైనా బలహీనత వస్తుందన్నప్పుడు, నేను ఏదైనా ఆత్మలో తగ్గుతున్నట్లుగా నాకు అనిపిస్తున్నప్పుడు, నేను ఒక దైవ సేవకుడి దగ్గరికి వెళ్ళి సహాయం తీసుకుని ప్రార్థనలో ఇద్దరు గడిపినప్పుడు, ప్రార్థన చేసినప్పుడు శక్తిని పొందుకున్నటువంటి, బలమును పొందుకున్నటువంటి అనుభవం నాలో ఉంది. ఈరోజు మీలో ఎవరైనా ఆత్మలో తగ్గిపోతున్నప్పుడు, ప్రార్థనలో తగ్గిపోతున్నప్పుడు ఒక ఆత్మీయ సహోదరి దగ్గరికి లేకపోతే ఆత్మీయుల దగ్గరికి వెళ్ళి వాళ్ళతో కలిసి ప్రార్థించి రీఛార్జ్ చేసుకుంటాం. ఈరోజు సెల్ ఫోన్, ఒక యవనస్తుని అడిగాను నేను, కొత్తగా సెల్ ఫోన్ కొనుక్కున్నాడు. మీది ఛార్జింగ్ ఎన్ని రోజులు వస్తారంటే 2 days వస్తుంది. ఎన్ని రోజులండి? 2 days. 2 days వరకు దానికి ఛార్జింగ్ పెట్టక్కర్లేదు. చాలా సంతోషం. నా ఫోన్ కొని 3 సంవత్సరాలు అయిపోయి, ఇది 4వ సంవత్సరం వస్తుంది. రోజు 3 సార్లు 4 సార్లు పెట్టాల్సి వస్తుంది. ఏంటి కారణం? బ్యాటరీ వీక్ అయిపోయింది. బ్యాటరీ వీక్ అయిపోతున్నప్పుడు ఎక్కువసార్లు ఛార్జింగ్ పెట్టాల్సి వస్తుంది. అదే మంచి బ్యాటరీ అయితే 2 రోజులు వస్తుందంట ఛార్జింగ్. ఆత్మీయ జీవితంలో ఛార్జింగ్ పెట్టుకుంటున్నావా? ఆత్మీయుల దగ్గరికి వెళ్ళి ప్రార్థన సహాయం కోరుకుంటున్నావా? కలిసి ప్రార్థించుట్లో ఎంత శక్తి ఉంది, కలిసి ప్రార్థించుట్లో ఎంత బలం ఉంది, కలిసి ప్రార్థించుట్లో ఎంత ఉజ్జీవం ఉంది. ప్రార్థించడానికి ఏకీభవించరు, ప్రార్థించడానికి కూడుకోరు, ప్రార్థించడానికి కలుసుకోరు, ప్రార్థించడానికి సమయాన్ని వెచ్చించరు. దేవుడు హెచ్చరిస్తున్నాడు ఈరోజు, మీ దీపములు వెలుగుతూ ఉండాలి, ఆరిపోవడానికి వీల్లేదు. బుద్ధి లేని కన్యకలు, కన్యకల దగ్గరికి వెళ్ళి అమ్మా కొంచెం నూనె మాకు ఇవ్వండి, మా దివిటీలు ఆరిపోతున్నాయి అంటే వాళ్ళు ఇచ్చిన సమాధానం ఏంటంటే, మాకు మీకు చాలదు, మా దగ్గర ఉన్నటువంటి నూనె మా దివిటీలకు మాత్రమే సరిపోతుంది, మీకు మాకు చాలదు కనుక రోజువారు అమ్మవారు ఉన్నారు అక్కడికి పోండి, అమ్మవారి దగ్గరికి పోయి కొనుక్కోండి. చాలాసార్లు నేను సంఘాల్లో హెచ్చరిక చేశాను. ముందున్న దినాల్లో మందిరాలు ఉండవు, ఆరాధనలు ఉండవు, వాక్యం ఉండదు. ఎన్నోసార్లు హెచ్చరించాను, ఎన్నోసార్లు హెచ్చరించడం జరిగింది.
రాబోయే దినాలు చాలా దుర్దినాలు, రాబోయే దినాలు చాలా భయంకరమైన దినాలు రాబోతున్నాయి. ఇప్పుడు దేవుడు మనకి దొరికే కాలం, వాక్యం దొరికే కాలం, ఆరాధన దొరికే కాలం, మందిరాల్లో ఆరాధించుకునేటువంటి అనుకూలత దేవుడు మనకి ఇచ్చాడు. కొంతకాలానికి ఈ మందిరాలు తెరవబడవు, మూతపడతాయి. ఆరాధనలు ఉండవు, వాక్యం ఉండదు, ప్రార్థన ఉండదు. ఇప్పుడు గమనిస్తే ప్రస్తుతం జరుగుతున్నది అదే పరిస్థితిలో మనం ఉన్నాం. సుమారు 2 నెలలుగా మందిరాలు మూతపడిపోయి. అనుదిన ప్రార్థన ప్రభు దగ్గర, ప్రభు మందిరాలు తెరవబడాలి. దయచేసి దేవుని బిడ్డలు అందరూ కూడా ప్రార్థన చేయండి. మందిరాలు తెరవబడాలి. ప్రార్థన లేకపోతే దేశంలో క్షేమం ఉండదు. ప్రార్థన లేకపోతే ప్రజలకు కాపుదల ఉండదు. ప్రార్థన లేకపోతే ప్రజలకు భద్రత ఉండదు. మనం క్షేమంగా భద్రంగా ఉండాలి అంటే ప్రార్థన కావాలి. మనకి ప్రార్థన ఉండాలి. ప్రార్థన ధూపం వలె దేవుని దగ్గరికి వెళ్ళాలి. దేవుని పాదాల దగ్గరికి మన ప్రార్థన ధూపం వలె వెళ్ళాలి. ప్రార్థన ధూపాన్ని మనం ఆపకూడదు. నువ్వు కూర్చున్నా, నువ్వు నడుస్తున్నా, నువ్వు పనిచేస్తున్నా, నువ్వేం చేస్తున్నా, నువ్వు దేవునితో మాట్లాడే అనుభవాన్ని నువ్వు సంపాదించు. నువ్వు ఆత్మతో ప్రార్థన చేయాలి. ఆత్మతో ప్రభువుతో సంభాషించాలి. ప్రయాణం చేస్తున్నా ప్రభుతో సంభాషించేటువంటి అనుభవాన్ని నువ్వు కలిగి ఉండాలి. ఏదో మారుమూసి పొందాం, 20 సంవత్సరాల క్రితం, 15 సంవత్సరాల క్రితం మారుమూసి పొందాం, అయిపోయిందిగా, ఇక వెళ్ళిపోతాం పర్లకు. 20 సంవత్సరాల రక్షణ, 15 సంవత్సరాల రక్షణ పరలోకం తీసుకెళ్తా నిన్ను. అప్డేట్ ప్రతి దినం, ఏ రోజుకు ఆ రోజు మళ్ళీ మనం పరీక్షించుకుంటూ ఉండాలి. ఏ రోజుకు ఆ రోజు మన దీపం వెలుగుతూ ఉండాలి. ఆత్మ దీపం వెలుగుతూ ఉండాలి. చివరికి వస్తున్నాను నేను. దావీదు అన్నాడు, నా దీపము వెలిగించబడదు నీవే. హల్లెలూయా. నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు. సుడిగాలిలోనైనా జడివానలోనైనా, సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము. నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు. నా దీపం వెలిగించేవాడు నీవే అన్నాడు దావీదు. దేవుడు మన దీపాన్ని వెలిగించాడు. ఇక్కడ నేను చదివిన భాగంలో ఒక మాట మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతుంది. 38వ వచనం, మరి అతడు 2వ జామున వచ్చినాను, 3వ జామున వచ్చినాను, ఏ దాసులు మెలకుగా ఉండుట కనుగొనను ఆ దాసులు ధన్యులు. కిలో బంగారం ఉన్నవాడు ధన్యుడు, 10 ఎకరాల పొలం ఉన్నవాడు ధన్యుడు అని చెప్పట్లేదండి. ఏ దాసుడు మెలకువగా ఉండుట కనుగొనను ఆ దాసుడు ధన్యుడు. ఈరోజు మనకు కావాల్సింది ఏమిటంటే మెలకువ. ఆత్మలో మెలకువ, ఆత్మ సంబంధమైన మెలకువ. ఆత్మలో నువ్వు నిద్రపోకూడదు. యోనా ప్రవక్త ఓడ అడుగు భాగానికి వెళ్ళి గాఢ నిద్రపో. ఓడ నావికుడు వచ్చి కేక వేస్తున్నాడు, ఓయి నిద్రపోతా, నీకేమొచ్చింది, లేచి నీ దేవుని ప్రార్థించు. నీకేమొచ్చింది? గాఢ నిద్రపోతున్నా. మానవుడు తింటాం నిద్రపోతాం, తింటాం నిద్రపోతాం, తింటాం నిద్రపోతాం. సేవకుల కూటంలో ఒక సేవకులను అడిగారు, నీకేమి ఇష్టం అని. అయ్యా, నేను కడుపు నిండా తిని కంటి నిండా నిద్రపోవడం నాకు ఇష్టం. ఈరోజు మానవుడికి ఇష్టం ఏమిటాయి అంటే కడుపు నిండా తింటాం, కంటి నిండా నిద్రపోవడం. 84వ కీర్తనలో ఒక మాట అన్నారు, నా దేవుని మందిర ద్వారమునొద్ద ఉండుట నాకు ఇష్టం. చెప్పండి ఆ మాట.
నా దేవుని మందిర ద్వారమునంత ఉండుట నాకు ఇష్టం. భక్తిహీనుల గుడారములో నివసించడం కంటే ఎక్కడుండుట ఇష్టం అంటండి? నా దేవుని మందిర ద్వారము దగ్గర. ఏంటి నీ ఇష్టం? తినటం, నిద్రపోవటం. దేవుని మందిర ద్వారమునంత ఉండుట, దేవుని మందిరములో ఉండుట, నివసించుట ఇష్టమేనా నీకు? 27వ కీర్తనలో దావీదు చెప్పాడు, నా జీవిత కాలం అంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. హల్లెలూయా. ఎక్కడ నివసింపగోరుచున్నాడు? నా జీవిత కాలం అంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. 23వ కీర్తనలో అన్నాడు, చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. ఎంతకాలం అంటండి? చిరకాలం యెహోవా మందిరములో నేను నివాసము చేశాను. ఈరోజు మందిరం అంటే ఎక్కట్లే, ప్రార్థన అంటే ఎక్కట్లే, ఆరాధన అంటే ఎక్కట్లేదు. నా చిన్న వయసులో బాల్యకాలంలో సీతంపేట నుంచి దైవజనులు విజయరత్నయ్య గారు మా ఊరు వచ్చేవాడు. పోళ్ళ మేము మందిరం శుభ్రం చేసి చేపలు, ఈతాకు చేపలు ఉండే, అప్పుడు ఈతాకు చేపలు వేసి అన్నీ రెడీ చేసి కూర్చుని చూస్తూ ఉండేవాడు. ఐగరికి వస్తారా, ఐగరికి వస్తారా. ఈ రోజుల్లో నేను పరిచయంలో నేను ఎక్కడికైనా శనివారపేట కానివ్వండి, లేకపోతే కూచిపూడి కానివ్వండి, లేకపోతే అయినపూర్ కానివ్వండి, నేను వెళ్ళాను కొన్ని కోళ్ళు. కానీ నేను వెళ్ళిపోయి విశ్వాసం పెట్టుకొస్తారా, నేను ఎదురు చూడాల్సి వస్తుంది. పాటలు నేనే పాడుకోవాలి, వాక్యం నేనే చెప్పాలి, ఎదురు చూస్తూ ఉండాలి. ఏంటి మార్పు? ఏమిటి మార్పు? దేవుని మీద ఆశ తగ్గిపోయింది, ఆసక్తి తగ్గిపోయింది. దేవుని కొరకు ఎదురు చూసేవారు. 11 గంటలకు ఆరాధన అంటే 10 నిమిషాలు ముందొచ్చి మోకరించేవాళ్ళు ఎవరండి ఈ రోజుల్లో? ఒక తల్లి శిశులమ్మ గారు పావు తక్కువ 11 గంటలకు వచ్చేవారు, పావు గంట ముందు వచ్చేవారు, 11 గంటలకు ఆరాధన ప్రారంభించేవారు, పాట పాడేవారు, ఆరాధన నడిపిస్తుండేవారు. ప్రభు పిలుచుకున్నారు, వెళ్ళిపోయారు. ఈరోజు నేను ఎందుకు ఈ సాక్ష్యం చెప్తున్నాను? వాస్తవం కాబట్టి. ఆ స్థానం భక్తి అవల, ఆ స్థానం పూర్తి అవల, అది వెళ్తుగానే ఉంది, ఆ స్థానం ఖాళీగానే ఉంది. అలాంటి రెస్పాన్సిబుల్ పర్సన్ కనబడలేదు, ఇంకా చేరలేదు సంఘంలో. ఎవరైనా తీసుకోవచ్చు ఆ స్థానాన్ని, ఎవరైనా తీసుకోవచ్చు ఆ బాధ్యతని. ఆ వృద్ధురాలే లేకపోతే ఆ పెద్ద ఆవిడే తీసుకోవాలనేటువంటి నియమం ఏమీ లేదు. ఎవరు డెడికేటెడ్గా ఎవరు ఉన్నారు, ఎవరు సమర్పించుకునేవారు ఉన్నారు. నేను ఒక యవనస్తురాలు ప్రతి ఆదివారం వచ్చి ఇక్కడ మందిరం తడుగుడు పెట్టి డెడికేట్ చేసుకుంది. కొంతమంది డెడికేట్ చేసుకుని దేవుని కొరకు, దేవుని పరిచర్యలో పాలు పొందుతున్నారు, వాడబడుతున్నారు, ప్రార్థన చేస్తున్న వారి కోసం. ఏది నీ బాధ్యత? ఏది? సామెత ఉంది, అన్నీ అమర్చిన దాని మీదంట అమ్మగారు చెయ్యంట. దేని మీద? అన్నీ అమర్చిన దాని మీద అమ్మగారు చెయ్యి. కూర నేనే ఉండా, లాస్ట్లో వచ్చింది నేనే ఉండే. అంతకుముందు ఉల్లిపాయలు కోసిన వాళ్ళు ఉన్నారు, మసాలా నూరులో ఉన్నారు, వండిన వాళ్ళు ఉన్నారు. ఈవిడ వచ్చంట నేను వండేశాను. అన్నీ అమర్చిన దాని మీద అమ్మగారు చేయి కాదండి. దేవుని పనిలో ప్రతి ఒక్కరూ మనం వాడబడాలి. చిన్న పాట పాడి నేను ముగింపుకెళ్తాను. వాడుకో నా స్వామి, వాడుకోవయ్యా, వాడుకో నా స్వామి, వాడుకోవయ్యా, వాడుకుని గణనామం చాటుకోవయ్యా, వాడుకుని గణనామం చాటుకోవయ్యా, వాడుకో నా స్వామి, వాడుకోవయ్యా. యెహూదు గిద్యోను బలహీనులే స్వామి, యెహూదు గిద్యోను బలహీనులే స్వామి, వారితో శూరకార్యం జరిగించినవయ్యా, వారితో శూరకార్యం జరిగించినవయ్యా. నీ చేతిలో ఉన్నా, నీ చేతిలో ఉన్న పనిముట్టులో
నీ చేతిలో ఉన్న పరుగుట్టున స్వామి బలపరచి నీ పనిలో వాడుకోవయ్యా, బలపరచి నీ పనిలో వాడుకోవయ్యా, వాడుకో నా స్వామి వాడుకోవయ్యా, వాడుకుని గణనామం చాటుకోవయ్యా, వాడుకో నా స్వామి. దేవుని చేత రక్షించబడిన ప్రతి ఒక్కరూ దేవుని కొరకు వాడబడాలి, దేవుని పనిలో వాడబడాలి, దేవుని సేవలో వాడబడాలి. దేవుడు వాడుకునే పాత్రగా, దేవుడు వాడుకునే సాధనముగా నీవు, నీ బిడ్డలు, నీ భర్త, నీ కుటుంబం ఉండాలి. కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరూ దేవుని పనిలో, దేవుని పరిచర్యలో, దేవుని మందిరములో, దేవుని సేవలో వాడబడే పాత్రలుగా ఉండగలిగితే ఎంత ఆశీర్వాదం, ఎంత దీవెన. ఏది నీ కుటుంబానికి దీవెన రావాలి అంటే దేవుని కొరకు ఏం చేస్తున్నావు, మందిరంలో ఏం చేస్తున్నావు, పరిచర్యలో ఏం చేస్తున్నావు, ఏమి సహకారిగా ఉంటున్నావు, ఏం సహాయం చేస్తున్నావు. ఆరాధనకు వస్తున్నానండి, కానిపిస్తున్నానండి, వెళ్ళిపోతున్నానండి, చాలదండి. ఎన్ని సంవత్సరాలు వచ్చి కానుక వేసి వాక్యం విని వెళ్ళిపోయినా ప్రయోజనం లేదండి. దేవుని కొరకు వాడబడే పాత్రగాను ఉండాలి. నీ దీపం వెలుగుతూ ఉండాలి, అనేకులను వెలిగించాలి. ఇది దేవుని యొక్క ఉద్దేశం, ఇది దేవుని యొక్క ప్రణాళిక. నీ పట్ల దేవునికి ఉన్న ఉద్దేశాన్ని నెరవేర్చడానికి నువ్వు సిద్ధంగా ఉంటే మోకరించి నువ్వున్న స్థలంలో ప్రార్థన చేద్దాం. ఈ సమయమందు ఎంతవరకు దేవుడు నిన్ను ఎందుకు రక్షించాడో, ఎందుకు వెలిగించాడో, ఎందుకు ఏర్పరచుకున్నాడో ఎరగకుండా నీ ఇష్టానుసారంగా నువ్వు జీవిస్తున్నావేమో. దేవునికి ఒక ప్రణాళిక ఉందని, దేవునికి ఒక ఉద్దేశం నీ పట్ల ఉందని ఎరగక నువ్వు జీవిస్తున్నావేమో. ఈరోజు దేవుని వాక్యం ఉన్నటువంటి ప్రియ దేవుని బిడ్డ, నువ్వున్న స్థలంలో మోకరించి ప్రభు సన్నిధిలోని హృదయాన్ని కొమ్మరించి ప్రార్థించగలవా? దేవా, ఏ ఉద్దేశంతో నువ్వు నన్ను రక్షించావో నీ చిత్తము నెరవేర్చడానికి నేను నీకు అప్పగించుకోలేకపోతున్నాను నాయనా. నీ చిత్తం నెరవేర్చుటయే నా హృదయ తపనయ్యా. చెప్తావా? ఈ మాట చెప్తావా? నీ చిత్తం నెరవేర్చుటయే నా హృదయ తపనయ్యా. యేసయ్యా, యేసయ్యా. అందరం రెండు చేతులు ఎత్తి దేవునికి చెప్దాం. నిన్నే కదా నా ముందు నిలిపేను. యేసయ్యా అందరూ కూడా దయచేసి యేసయ్యా, నిన్నే కదా నా ముందు నిలిపేను. నీతో నేనుండుటయే నా జీవిత వాంఛయ్యా. నీ చిత్తం నెరవేర్చుటయే నా హృదయ తపనయ్యా. ఉన్నారా ఈరోజు ఎవరైనా దేవుని సమర్పించుకునేవారు? దేవుడు నన్ను వెలిగించాడు, దేవుడు నన్ను రక్షించాడు, నేను దేవుని కొరకు వాడబడాలి, నా భర్త వాడబడాలి, నా బిడ్డలు వాడబడాలి, నా కుటుంబం వాడబడాలి, మేము దేవుని పనిలో సాధనాలుగా ఉండాలి. అలాంటి వారు లేచి నిలబడండి, మీరున్న స్థలంలో లేచి నిలబడండి, దేవునితో చెప్పండి, యేసయ్యా నిన్నే కదా నా ముందు నిలిపేను. చెప్తావా? యేసయ్యా నిన్నే కదా నా ముందు నిలిపేను. నీతో నేనుండుటయే నా జీవిత వాంఛయ్యా. నీ చిత్తం నెరవేర్చుటయే నా హృదయ తపనయ్యా. దేవునికి సమర్పించుకునే వారు కావాలి, సమర్పణ జీవితం గలవారు దేవునికి కావాలి. ఈరోజైనా నీ జీవితాన్ని యేసయ్యకి సమర్పిస్తావా?
దేవుడు నిన్ను వెలిగించింది అనేకులకు వెలిగివ్వడానికి, అనేకులను వెలిగించడానికి, అనేకులను వెలుగులోనికి నడిపించడానికి దేవుడు నిన్ను వెలిగించాడు. నీ దీపమే ఆరిపోతుంది, నీ ఆత్మే చల్లారిపోతుంది, నీవే దిగజారిపోతున్నావు, ఆత్మలో దిగజారిపోతున్నావు, ప్రార్థనలో దిగజారిపోతున్నావు, బలహీనమైపోతున్నావు. దేవుని వైపు చేతులెత్తి ప్రార్థన చేయి. బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము. బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. అందరూ చెప్తాం. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. ఆత్మీయ వరములతో నన్ను అభిషేకం చేయుమయ్యా. యేసయ్యా నన్ను అభిషేకించయ్యా, యేసయ్యా నన్ను అభిషేకించయ్యా. నీవు నన్ను అభిషేకించావు కానీ నీ అభిషేకాన్ని నేను త్రోసివేశానయ్యా, నీ అభిషేకాన్ని నేను నిర్లక్ష్యం చేశానయ్యా, నీ అభిషేకాన్ని నేను పక్కన పడేశాను ప్రభువా. ఆత్మీయ వరములతో నన్ను అభిషేకం చేయుమయ్యా. ఎవరైనా ఈ దినము దేవుని అభిషేకం కావాలని, దేవుని చేత అభిషేకించబడాలని మీరు కోరుకుంటున్నట్లయితే మీరున్న స్థలంలో నుండి చేతులెత్తి దేవుని అడగండి. ఆత్మీయ వరములతో నన్ను అభిషేకం చేయుమయ్యా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. ఎండిపోయిన చెరువులాగా, ఎండిపోయిన నీటి గుంటలాగా నా స్థితి ఉంది ప్రభు. నాలో ఏమాత్రం జీవం లేదు, నాలో ఏమాత్రం వెలుగు లేదు నాయనా. ప్రార్థన లేదు, కన్నీరు లేదు, ఉపవాసం లేదు, దేవా నీతో సహవాసం లేదు ప్రభా. ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకోండి, ఒక్కసారి నన్ను చిగురింపజేయి తండ్రి. ఎండిన ఎముకలాగున్నాను ప్రభా, ఎండిన ఎముకలాగున్నాను ప్రభా. నా ఆత్మీయత ఎండిపోయింది నాయన, నా భక్తి జీవితం ఎండిపోయింది నాయన, నా కన్నీరు ఎండిపోయింది నాయన. నా కన్నుల్లోంచి కన్నీరు రావట్లేదు అయ్యా, నా హృదయం పెరగట్లేదు, నా హృదయం నలగట్లేదు, కన్నీరు రావట్లేదు, పశ్చాత్తాపడలేకపోతున్నాను ప్రభా. విరిగి నలిగిన హృదయం నాకు ఇవ్వండి నాయన, పశ్చాత్తాప హృదయం నాకు ఇవ్వండి నాయన, కన్నీటి ప్రార్థన జీవితం నాకు ఇవ్వండి నాయన. చివరిగా ఎండిన ఎముకలన్నీ తిరిగి జీవింప చేయుమయ్యా. ఎండిన ఎముకలన్నీ తిరిగి జీవింపజేయుమయ్యా. ఎండిపోయారయ్యా, నా జీవితం ఎండిపోయిందయ్యా, నా ప్రార్థన ఎండిపోయింది, నా ఆత్మీయత ఎండిపోయిందయ్యా. ఎండిపోయిన ఎముకలాగా ఉన్నానయ్యా, కఠినమైపోయింది నా హృదయం అయ్యా. వాక్యం వింటున్నాను కానీ హృదయం కదలట్లేదు, ప్రార్థన చేస్తున్నాను కానీ కన్నీరు రావట్లేదు. ఎండిన ఎముకలన్నీ తిరిగి జీవింపజేయుమయ్యా. యేసయ్యా, ఈ ఉదయకాలం నన్ను తిరిగి జీవింపచేయనైనా, నన్ను వెలిగించినైనా, నన్ను నీ ఆత్మతో నింపునైనా, నన్ను అభిషేకించినైనా, నీ కొరకు వాడబడే పాత్రగా, సాధనముగా నన్ను చేయి ప్రభా, నన్ను వాడుకో ప్రభా. నీవు నన్ను రక్షించుకున్నావు కానీ నీ కొరకు నేను జీవించలేకపోతున్నాను.
నీ పరిచర్య నేను చేయలేకపోతున్నాను, నీ కొరకు నేను ఉపయోగపడలేకపోతున్నాను, నిరుపయోగముగా ఉన్నాను, నిష్ప్రయోజకముగా ఉన్నాను తండ్రి, నిష్ప్రయోజనమైనటువంటి బిడ్డగా ఉన్నాను తండ్రి. ప్రయోజనకరమైన బిడ్డగా నన్ను మార్చు ప్రభువా. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ కలిగిన నాయన, నీ పాదాలకు వందనాలయ్యా, వందనాలయ్యా. ఎంత ప్రేమమయుడు నైనా, ఎంత జాలి గల దేవుడు నైనా, ఎంత కృపగల దేవుడు నాయనా. దేవా, మా స్థితి నెరిగిన వాడు, మా గతి నెరిగిన వాడు నాయన. ఆత్మలో మేము చల్లారిపోవటం, మా దీపాలు ఆరిపోవటం మీకు ఇష్టం లేక మమ్మల్ని వెలిగించడానికి, మమ్మల్ని ఉజ్జీవింపజేయడానికి ఈ దినములు మాతో మాట్లాడినావు తండ్రి. యేసయ్యా, మా స్థితిని మాకు చూపించినావయ్యా, మా వెలుతిని మాకు చూపించినావు, మా లోటుని మాకు చూపించినావు, మా బలహీనతను ఎత్తినావు, మాకు చూపించినావయ్యా. వందనాలయ్యా. అనేక విషయాల్లో మేము బలహీనముగానే ఉండిపోయాము నాయన, ప్రార్థనహీనులుగా మిగిలిపోయాము నాయన, చీకటిలో అయిపోయాం ప్రభా, దీపములు ఆరిపోయినాయి నాయన. యేసయ్యా, నా ఆత్మదీపాన్ని వెలిగించు తండ్రి. నీ మాటలు విన్న ప్రతి ఒక్కరి దీపాలు వెలిగించు తండ్రి. ప్రతి ఒక్కరు ఈ దినం ఒక సమర్పణలోనికి, ఒక అంకితంలోనికి నాయన రాగలుటకు సహాయం చేయండి నాయన. ఒక నిశ్చయితలోనికి రాగలుటకు సహాయం చేయండి నాయన. ఒక తీర్మానంలోనికి రాగలుటకు సహాయం చేయండి నాయన. నీ చిత్తము నెరవేర్చు వారిగా ప్రతి ఒక్కరిని మీరు తీర్చిదిద్దండి నాయన. నీ వాక్యాన్ని ప్రతి హృదయంలో ముద్రించండి, ఫలింపచేయండి ప్రభువా. ప్రతి ఒక్కరిపైన నీ ఆత్మను కుమ్మరించండి నాయన. ప్రతి ఒక్కరిని నీ ఆత్మతో నింపండి నాయన. ప్రతి ఒక్కరిని మీరు అభిషేకించండి నాయన. ఏదైనా ఒక నూతనమైన తీర్మానముతో నీ సన్నిధిలో నుండి వెళ్ళగలుగుటకు సహాయము చేయమని, ప్రార్థన ఆలకించి కార్యము జరిగించమని, ఆరాధన అంతరికి ముద్రవేయమని, విత్తమున వాక్యానికి ముద్రవేయమని, ఎవరైతే కన్నీటితో ప్రార్థిస్తున్నారో, పశ్చాత్తాపడుతున్నారో, ఎవరైతే వారి జీవితాన్ని ఈరోజు సమర్పించుకుంటున్నారో, ఒక తీర్మానానికి వచ్చారో, ఒక సమర్పణకు వచ్చారో, అటు వారందరినీ మీరు స్వీకరించమని, కృప చూపించి దీవించమని యేసు ప్రభు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థన చేసి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి యందు నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధం చేయవారిని క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించు. శోధనలోనికి మమ్మ తేగ దుష్టు నుండి తప్పించు. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే నావు తండ్రి. ఆమేన్. తండ్రి దేవుని ప్రేమయు, కుమారుని యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నిత్య సన్నిధి మనందరికీ తోడయుండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి. ప్రతి ఆదివారం ఉదయం 11 గంటలకు దైవారాధన జరుగుతుంది. ప్రతి బుధవారం, శనివారం రాత్రి 7 గంటలకు జూమ్ యాప్ ద్వారా మరి ఆరాధన చేయడం జరుగుతుంది. ప్రార్థన చేస్తున్నాం, వాక్యాన్ని అందిస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా శనివారాలు 7 గంటలకు రాత్రి జూమ్లో పాల్గొనండి. ప్రతి ఆదివారం ఉదయం 11 గంటలకు లైవ్ ఆరాధనలో పాల్గొనండి. దేవుని కృప మీకు తోడైంది. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.